హలో గైస్, నేను మీ సిరుగుడు. మన 30 డేస్ మోటివేషన్ ఛాలెంజ్లో ఇది డే 11. సో రీసెంట్గా నేను చూసిన ఆన్ పావం పొలతాతు మూవీలో ఒక మంచి సీన్ మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ సీన్ చూస్తే ఫెమినిజం గురించి ఒక మంచి ఐడియా వస్తుంది. ఫెమినిజం అంటే ఏంటో కాదో కూడా తెలుస్తుంది. మీరే చూడండి. ఎందుకమ్మా ఇప్పుడు కాఫీ తాగుతూ గీయండి. సరే ఇవ్వు. సారీ మీరు కాఫీ తాగుతారా? వద్దు. ష్యూర్. చెప్పండి. మిమ్మల్ని మేము ఒకటి అడగచ్చా కామ్రేడ్ గారు? అయ్యో, నన్ను కామ్రేడ్ అని పిలవద్దు, అది చాలా పెద్ద మాట. మీరెందుకని మీ హస్బెండ్ కి ఇలాంటి పనులు చేసి పెడుతున్నారు? కాఫీ పెట్టి ఇచ్చాను అదా? నేను మిమ్మల్ని కూడా అడిగాను కదా. అలా అయితే నేను మీకోసం పనిచేయడానికి పుట్టానా? నేను మిమ్మల్ని అడగడం హాస్పిటాలిటీ, ఆయన్ని అడిగింది లవ్. ఆయన సంపాదించింది ఖర్చు పెట్టడానికి నాకు అధికారం ఉంది కదా. అలాంటప్పుడు నా భర్తకి నేను చేయడంలో తప్పే ఉంది. ఇట్స్ మై చాయిస్ కదా. చీర కట్టుకుంది, ఇంట్లో పిల్లలు కుటుంబంతో కలిసుంది, ఈవిడికి ఫెమినిజం గురించి మాట్లాడే అర్హత ఉంది అనే కదా ఆలోచిస్తున్నారు. చూడండి, ఫెమినిస్ట్ అంటే పిల్లలు భర్తతో సంతోషంగా ఉండకూడదా ఏంటి? అది ఎంత మూర్ఖత్వం కదా. ఫెమినిజం అంటే అది వేరే పుట్టుక కాదమ్మా. అది ఒక సిద్ధాంతం, అనుభూతి, ఆత్మగౌరవం. అది ఎక్కడ తగ్గినా సరే నేను ఖచ్చితంగా నిలదీస్తాను. ఎవరు ఏమిటని చూడను. కానీ నన్ను ఎంతగానో ప్రేమించి మర్యాదగా చూస్తున్న భర్తని నేనెవరో తెలుసా అని అడగడం ఫెమినిజం అని. సబ్స్క్రైబ్ చేసుకున్నారుగా? ఇంకా రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్, సీ యూ.